రామ్ సత్యనారాయణ గారు నాకు 2004లో పరిచయం. అంటే మా మేకప్ మ్యాన్ వెంకట్రావు వచ్చి ఇలా భీమవరం నుంచి వచ్చారండి మనం కలవడానికి. అంటే అప్పుడేంటంటే యాక్టింగ్కి ఏదో నేను యాక్ట్ చేయాలండి అది ఇది అంటే, సరే అండి మీకంటే ఆయన డ్రామాలు అన్నీ ఆయనకి కొంచెం పిచ్చి ఉంది. తర్వాత భీమవరంకి వెళ్తే ఆయన గెటప్స్ అన్నీ చూశాను ఇంట్లో. ఓ ఇంత ఉన్న విషయం గురుగారికి అని చెప్పి అలా మేము బాగా ఫ్రెండ్స్ అయ్యామండి. సరే ఆయన ఒక డిసిప్లిన్ ఉందండి, ఆయన వర్క్లో ఒక డిసిప్లిన్ ఉంది. తర్వాత ఆయన డెడికేషన్ ఉందండి. డెడికేషన్ గురించి నేను చెప్పక్కర్లేదు. ఫిలిం ఛాంబర్ కానీ ఏదైనా సరే సినిమా రిలీజులు ఓపెనింగ్ అది పరిగెత్తుకుని వెళ్తారు ఆయన. ఏమైనా బర్త్డేస్ కానీ ఏదైనా సరే ఒక ఇన్వాల్వ్మెంట్, ఒక కనెక్షన్, అది డెడికేషన్ అనమాట అండి. నెక్స్ట్ డేరింగ్నెస్ అండి. ఈ డేరింగ్నెస్ గురించి ఇప్పుడు నేను చెప్పాలి. ఆయన 130 సినిమాల దాకా చేశారు. అట్లా చేశారు. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఏదైతే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఉందో ఇది నిజంగా డేరింగ్ అండి. దీనికి గట్స్ కావాలండి. చాలామంది ఆశ్చర్యపోతారు, ఎట్లా చేస్తాడు ఆయన, ఎట్లా ఇది ఒక్క సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంత ఇబ్బంది ఉందే, ఎట్లా చేస్తారు, ఏముంది ఆయన దగ్గర అన్నీ ఉందండి. ఆయనకి తెలుసు ఏం చేయాలి, ఎలా చేయాలనేది. దానికి మనం అడ్జస్ట్ అయ్యి మనం చేసుకొని పోతే ఖచ్చితంగా అవుతుంది. విషయం ఏంటంటే ఆగస్టు 15వ తారీఖు మన స్వాతంత్ర దినోత్సవం. ఈ ఆగస్టు 15వ తారీఖు సారథి స్టూడియోలో 11 గంటలకి 15 సినిమాలు ఓపెనింగ్ అవుతున్నాయండి. ఆగస్టు 15 నుంచి నెక్స్ట్ ఆగస్టు 15 అంటే 2026 లోపల, ఇది ఆగస్ట్ 15th 2025, 2026 ఆగస్ట్ 15th లోపల ఈ 15 పిక్చర్స్ రిలీజ్ అవుతాయండి. ఈ 15 పిక్చర్స్ డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ డైరెక్టర్స్, డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ మేకింగ్ అండి. సో దీనికి ఏంటంటే అంటే నేను అన్ని సినిమాలు ఈసారి డెఫినెట్లీ డిఫరెంట్ క్యారెక్టర్స్తో వస్తాను. రొటీన్ క్యారెక్టర్ల మట్టికి ఉండను. అది ఇప్పుడే ఏం చెప్పను, దాని గురించి సబ్జెక్ట్స్ అని వచ్చిన తర్వాత డిసైడ్ చేసి, ఎందుకంటే ఆయన నాకు బాగా ఫ్రెండే కాబట్టి నేను డిస్కస్ చేయవచ్చు. డెఫినెట్లీ ఈ పిక్చర్స్లో డిఫరెంట్, మిగతా సినిమాలన్నీ రొటీన్, బట్ ఈ 15 సినిమాల మటుకు డిఫరెంట్గా చూపిస్తాం, డెఫినెట్గా చేస్తాం. అండ్ డెఫినెట్లీ ఇవన్నీ ఏంటంటే మంచి కమర్షియల్ పిక్చర్స్ అవుతాయి, లో బడ్జెట్లో చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా చేస్తున్నారండి ఆయన. సో మీ అందరిది ఆశీర్వాదాలు కావాలి. అండ్ 15 మంది డైరెక్టర్స్ దీంట్లో పనిచేయబోతున్నారు. కొత్త వాళ్ళు ఉన్నారు, కొంచెం మధ్యలో ఉన్నారు, కొంచెం సీనియర్స్ ఉన్నారు. సో అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఆయనకి రావడం ఎంతో ధైర్యంగా ఆయన ముందుకు వస్తున్నారు. ఆయన ఎప్పుడు ఒక ధైర్యం, క్యాల్కులేటెడ్ రిస్క్ ఉంటుందండి ఆయన దగ్గర, ఎప్పుడు క్యాల్కులేటెడ్ రిస్క్ ఉంటుంది. ఇలా పోతే ఏంటి, అలా పోతే ఏంటి అని. సో ఇది కావాలి ఈరోజు ఇండస్ట్రీలో. ఇంత ఒక రకమైన షివరింగ్ టైంలో ఇంత గట్స్తో ఆయన చేస్తున్నారంటే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి. సో అందరిది కోఆపరేషన్ కావాలి. నా కోఆపరేషన్ ఫుల్గా ఉంటుందని, ఎందుకంటే నాట్ ఓన్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్ బట్ యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ వెల్ విషర్. తర్వాత ఆయన ఏంటంటే ప్రొడక్షన్కి వస్తే నేను ముందు వద్దండి మీకు తెలియదు, వద్దంటే లేదు సార్ నేను యాక్టింగ్లో కొంచెం నేను ఈ ప్రొడక్షన్ విషయాలు తెలుసుకున్నాను సార్, అలాగే నేను కొంచెం చేస్తానండి, చేయండి అన్నాను. చేయని చెప్పి నేను ఇన్ని సినిమాలు ఆయన చేస్తారు అనుకోవాలి. అంటే కష్టపడ్డాడు, బాగా కష్టపడ్డాడు, అక్కడ ఇక్కడ తిరిగి అది ఇది మనీ రొటేషన్, అది రిలీజ్ అని చేశారు. ఈరోజు ఈజ్ ఫుల్ ఫ్లెజ్డ్ సినిమా మ్యాన్ అండి. అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తెలుసు, మంచి అడ్వైస్ ఇస్తున్నారు, బాగానే ఉంది. ఆయన మీద మంచి నమ్మకం ఉంది ఇండస్ట్రీలో. బికాజ్ ఆల్ ముఖ్యమైన ఫిలిం ఇండస్ట్రీలో ఉంటున్న అన్ని ఆఫీసెస్లో ఆయనకి ఒక పదవి ఉంది. అండ్ కష్టపడతారు, మనిషి తిరుగుతారనమాట, కలవడం పోవడం, ఫెస్టివల్స్ చాలా చేస్తారు. మనస్ఫూర్తిగా ఈ విషయం ఆల్ ద బెస్ట్. అండ్ ఈరోజు ప్రతి ఒక్కరూ ఉన్నారు ఇక్కడ మా పక్కనే కేఎల్ ఆయన ఉన్నారు, కేఎల్ స్టూడియోస్, ఇది నిజంగా చాలా హెల్ప్ఫుల్ అండి. ఎంతోమంది చిన్న బడ్జెట్స్కి ఆయన చేస్తుంటారు. సో ఆయన కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి. సో అందరూ పైకి రావాలి లైఫ్లో, ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇది. సో లెట్ us all pray together and wish this program a great success, this concept a good success. Thank you.